ఓ మీరా? ఎవరో ఇంపార్టెంట్ వ్యక్తులు వచ్చారనుకున్నాను. ఏంటి మీరిక్కడ? బాగున్నావా వదినా? ఏం లేదు, అమ్మాయి ఇంటికొచ్చి సంవత్సరం అయింది కదా, చూద్దామని వచ్చాను. ఓహో, శ్రీజ, మీ అమ్మొచ్చింది చూడు. అమ్మా, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే రామ్మా. వచ్చానమ్మా. కూర్చో అమ్మా. ఆగండి, అక్కడ కాదు, సోఫాలో ఎందుకు? కొత్తగా కొన్ని కుర్చీలు ఉన్నాయి కదా, తీసుకురాపో. ఏంటలా చూస్తున్నారు? ఈ సోఫాలు మా ఆయన ముంబై నుంచి తెచ్చారు. మీ ఇంట్లో సోఫాల కన్నా చాలా కాస్ట్లీ. బుజ్జి, మీ బాబాయ్ మీ నాన్నవాళ్ళు అడుగుతున్నారు బుజ్జి ఎలా ఉందని. మీ వాళ్ళందరికీ చెప్పండి, ఇలాంటి గొప్పింటి రావడం మీ అమ్మాయి చేసుకున్న అదృష్టం. పెళ్లి చాలా సింపుల్గా చేసేసరికి మాకేమీ లేదనుకుంటున్నారు. నేనైతే మా చుట్టాలందరికీ చెప్పాను, వాళ్ళు పిల్లనైతే పెంచారు గాని పెళ్లి చేయడమే కష్టమని. ఏదో వదినా, మాకున్న దాంట్లోనే పెళ్లి చేశాం. ఏం చేశారు? వచ్చిన చుట్టాలందరూ ఏసీ రూములు లేవు, భోజన సదుపాయాలు లేవు, వాటర్ ఫెసిలిటీ లేదని ఇప్పటిదాకా మాకు దెప్పుతూనే ఉన్నారు. ఈ మధ్య మా తమ్ముడు కొడుకు పెళ్ళయింది, 50 లక్షలు కట్నం ఇచ్చారు. మీరేమో చాలా సింపుల్గా 10 లక్షలు కట్నంతో తేల్చేశారు. ఆ డబ్బు ఎక్కడ సరిపోతుందని ఇంకో 10 లక్షలు ఇమ్మని మీ ఆయన గారికి చెప్పండి. బంగారం లాంటి అమ్మాయిని ఇచ్చాం వదినా, మీకు ఇంకేం కావాలి? బయట అమ్మాయిలను చూడండి ఎలా ఉన్నారో. మా అమ్మాయిని చాలా జాగ్రత్తగా పెంచాం. ఏం పెంచారు? మీ అమ్మాయికి వంట చేయడం రాదు, ఏ పని చేత కాదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది వదినా. మా ఇంట్లో పనిచేస్తానన్నా గాని అసలు చేయనిచ్చేవాళ్ళం కాదు వదినా. పెళ్లి చేస్తే సరిపోదమ్మా, పెళ్ళయ్యాక అమ్మాయి అత్తారింట్లో ఎలా ఉండాలో నేర్పించాలి. మావాడు ఇష్టపడ్డాడని ఈ పెళ్లి చేశాం, లేకపోతే మీలాంటి వాళ్ళతో సంబంధం కలుపుకుంటామని అనుకోనే లేదు. ఆపండి అత్తయ్య. ఇందాక నుంచి చూస్తున్నాను, మీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అయినా పెళ్లి చేసుకుంది నేను, వాళ్ళు కాదు మీరంటే పడ్డానికి. ఇక చాలు, మా అమ్మని ఇంకొక్క మాట అన్నా తను ఊరుకుంటుందేమో, నేను మాత్రం ఊరుకోను. శ్రీజ, అత్తయ్యతో అట్లా మాట్లాడొచ్చా? సారీ అండి, ఏదో కోపంలో చిన్నపిల్ల తెలియక మాట్లాడేసింది. నువ్వు ఆగమ్మా, నీకు తెలీదు. ఏంటి ఎప్పుడు మాట్లాడని దాన్ని ఇప్పుడు మాట్లాడుతున్నాను చూస్తున్నారా? ఇలా మాట్లాడకే 1 ఇయర్గా మీరు నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. శ్రీజ, శ్రీజ, ఎంతసేపు పడుకుంటావులే? టిఫిన్ చేసి బాబు క్యారేజ్ కట్టాలి, లే. శ్రీజ, ఈ ప్లేట్లు కడిగాయి. అక్కడ చెత్త పేరుకుపోయింది, తుడిచేయి. తిన్న తర్వాత తీసేస్తానత్తయ్య. కడిగాక తినచ్చులే, తొందర ఏం లేదు, ముందు చెయ్యి. శ్రీజ, అప్పుడే అలసిపోయావా? లంచ్ ప్రిపేర్ చేయవా? మీ మావికి టైం ప్రకారం తినేసి మందులు వేసుకోకపోతే బీపీ పెరుగుతుంది. వెళ్ళి త్వరగా చెయ్యి. సరే అత్తయ్య. ఏయ్, బట్టలన్నీ ఒక చోట పెట్టాను, నీవి వాడి కలిపి వాషింగ్ మిషన్ వచ్చి మేడపై నారి. నాకు అసలు అలసటగా ఉంది, వెళ్ళి పడుకుంటాను. బట్టలన్నీ మడతెట్టి మార్కెట్కి వెళ్ళి కూరలు పట్టరా. నేనే పెడదాం అనుకున్నాను, నాకు అసలే మోకాళ్ళు నొప్పులు, డాక్టర్లు ఎక్కువ దూరం నడవద్దన్నారు. వెళ్ళిరా త్వరగా. ఏంటి మార్కెట్కి వెళ్ళి ఎంతసేపు రావడం? వంట ఎవరు చేస్తారు? త్వరగా వంట చెయ్యి, నాకు అసలు నీరసంగా ఉంది. ఇన్ని పనులు చేసి అలసిపోయి పడుకున్నాక విశ్వ వస్తాడు. ఇంకా మొగుడుతో సంసారం ఎప్పుడు చేయాలి? మళ్ళీ పెళ్ళై 1 ఇయర్ అవుతుంది, ఇంకా పిల్లలు లేరేంటి అని అత్తయ్య తిడుతుంటే ఏమనాలో అర్థం కాదు. నా బాధ ఇన్ని పనులు చేస్తున్నందుకు కాదు, ప్రతి ఇంట్లో ప్రతి ఆడది ఇన్ని పనులు చేస్తుంది, కానీ పనికి తగ్గ గుర్తింపు లేదు. తప్పంతా మాదేరా. కూతురు గొప్పింటికెళ్తుంది అనుకుంటామే తప్ప వాళ్ళు ఎలా ఉంటారో ఎలా చూసుకుంటారో పట్టించుకోము.